ఒకసారి శనిదేవుడు లోకంలో అత్యంత బలవంతుడు, భక్తిలో అగ్రగణ్యుడు అయిన హనుమంతుడి మీద నా శక్తి పనిచేస్తుందా లేదా చూడాలి అని అనుకుని వెంటనే హనుమంతుడి దగ్గరకు వెళ్లి, ఓ హనుమంత, ఇప్పుడు నా దృష్టి నీ మీద పడబోతుంది. నా ప్రభావం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని అంటాడు. అప్పుడు హనుమంతుడు ప్రశాంతంగా చిరునవ్వుతో, ఓ శనిదేవ, నేను ఎప్పుడూ శ్రీరాముని సేవలోనే ఉంటాను. నన్ను పరీక్షించాలనుకుంటే ప్రయత్నించండి అని చెప్పి హనుమంతుడు ఒక పెద్ద కొండను ఎత్తుకుని తన భుజాలపై పెట్టుకుంటాడు. శనిదేవుడు తన శక్తిని ప్రయోగించేందుకు హనుమంతుడి భుజంపై కూర్చున్నాడు. కానీ హనుమంతుడు భక్తి శక్తితో ఆ కొండను మరింత బలంగా మోస్తూ ఉండగా శనిదేవుడికి అసహనంగా మారింది. కొండ బరువు వల్ల శనిదేవుడు నలిగిపోయి బాధతో అరవసాగాడు. హనుమంత, నన్ను క్షమించు, నీ భక్తి ముందు నా శక్తి పనిచేయడం లేదు, దయచేసి నన్ను విడిచిపెట్టు అని అరవసాగాడు. అప్పుడు హనుమంతుడు దయతో ఇలా అంటాడు, శనిదేవ, నా మీద కాకుండా భక్తితో శ్రీరాముడిని సేవించే వారిపై మీరు కఠినంగా ఉండకండి. శనిదేవుడు వెంటనే అంగీకరించి ఇలా వాగ్దానం చేశాడు, హనుమంతుడిని భక్తితో పూజించే వారిపై నా దోషం తక్కువగా ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హనుమంతుడిపై భక్తి ఉంటే శనిదేవుడి కష్టాలు కూడా తగ్గుతాయని ఈ కథ మనకు చెబుతుంది. ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.